భారత్ పాక్ కాల్పుల విరమణకు సంబంధించి మధ్యవర్తిత్వం చేశారంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనపై విపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నించాయి. విదేశాంగ విధానంలో ఏమైనా మార్పులు తెచ్చారా, సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించారా అని నిలదీసింది కాంగ్రెస్. మరోవైపు పాక్ ఉగ్రవాదంపై త్రివిధ దళాలు సాధించిన విజయాన్ని హైలైట్ చేస్తూ తిరంగ యాత్రకు సిద్ధమైంది బీజేపీ. కశ్మీర్ అంశంపై మూడో దేశం మధ్యవర్తిత్వం నిజమేనా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. మన దేశ విదేశీ విధానంలో ఏమైనా మార్పులు చోటు చేసుకున్నాయా? భారత్ పాక్ల మధ్య ఉన్న కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వానికి మూడో పక్షాన్ని అనుమతించి సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించారా అని క్వశ్చన్ చేశారాయన. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయంలో తన జోక్యం ఉందని ప్రకటించారని, వీటిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు కేసీ వేణుగోపాల్. పాక్ భారత్ యుద్ధంపై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో దేశానికి ప్రపంచానికి కావాల్సింది బుద్ధుడి సిద్ధాంతాలన్న ఖర్గే యుద్ధం కాదన్నారు. పాకిస్తాన్ కావాలనే భారత్ను రెచ్చగొడుతోందని, పాక్పై అంతా కలిసికట్టుగా పోరాడాలని సూచించారు ఖర్గే. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం, భారత్తో కాల్పుల విరమణకు పాక్ దిగిరావడంతో దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర నిర్వహించేందుకు నిర్ణయించింది బీజేపీ. పాక్ ఉగ్రవాదంపై భారత సాయుధ బలగాలు సాధించిన విజయం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వ ప్రతిభను హైలైట్ చేస్తూ 11 రోజుల పాటు ప్రచారం నిర్వహించనుంది. ఈ నెల 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు బీజేపీ కార్యకర్తలు, నేతలు దేశవ్యాప్తంగా జాతీయ పతాకాలు ప్రదర్శిస్తూ ర్యాలీలు తీయనున్నారు.